ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాతృతో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం. పవిత్రమైన మాఘమాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న మాఘ పురాణంలో 12వ అధ్యాయంలో మాఘ స్నానంతో తొండ రూపాన్ని విడిచిన సుశీల పుత్రిక వృత్తాంతము. పద్మ పర్వతం మీద ఇంద్రుని కనుగొన్న దేవతలు మాఘ స్నానంతో అతని గాడిద రూపాన్ని ఏ విధంగా పోగొట్టారో ఈ కథనంలో తెలుసుకుందాం. పరమశివుడు పార్వతికి గృత్సమద మహర్షి జహ్ను మహర్షుల సంవాదాన్ని తెలియజేస్తూ 12వ రోజు కథను చెప్పడం ప్రారంభించాడు. గృత్సమద మహర్షి జహ్ను మహర్షుల సంవాదము. గృత్సమద మహర్షి జహ్ను మహర్షితో ఈ విధంగా చెప్పసాగను. దేవతలు ఈ విధంగా తొండ రూపాన్ని విడిచిన సుందర వనితను ఆమె వృత్తాంతాన్ని వివరించమని కోరగా ఆమె ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టింది. దేవతలతో సుందరమైన వనిత ఇలా చెప్పడం ప్రారంభించింది. నేను కశ్మీర దేశంలో సుశీలుడను, బ్రాహ్మణ పుత్రికను. నా తండ్రి యుక్త వయసులో నాకు వివాహం చేశాడు. కానీ వివాహం అయిన 4 రోజులకే నా భర్త మరణించాడు. అతి చిన్న వయసులోనే నాకు ఈ గతి పట్టడం చూసి నా తండ్రి విచారంతో, జీవితంపై వైరాగ్యంతో నన్ను బంధువుల ఇంట్లో విడిచిపెట్టి నా తల్లితో కలిసి అరణ్యాలకు వెళ్ళాడు. కొంతకాలం తర్వాత తన యోగ విద్యతో శరీరం విడిచి పుణ్యలోకాలకు చేరాడు. నా తల్లి కూడా అతనిని అనుసరించింది. బంధువుల ఇంట్లో ఉంటూ నేను కష్టజీవిగా భిక్షాటన చేస్తూ జీవితాన్ని గడపసాగాను. నేను ఈరోజు శుచి అయిన అన్నం తిని ఎరుగను. ఎప్పుడు సద్ది అన్నము, ఇతరులు తిని వదిలేసిన అన్నాన్ని తింటూ ఉండేదాన్ని. వేళకు స్నానపానాదులు లేక శుచి శుభ్రం లేకుండా ఉండేదాన్ని. ఒక్కనాడు కూడా హరిని పూజించటం, దేవాలయానికి వెళ్ళటం లాంటివి చేయలేదు. ఏవైనా హరికథలు చెబుతున్నా వింటున్నా వారిని హేళన చేస్తుండేదాన్ని. చిల్లరగా కొన్ని వస్తువులు కొని తిరిగి అమ్ముతూ పుష్కలంగా ధనం సంపాదించాను. కానీ ఏనాడు దైవకార్యము, దాన ధర్మాలు చేసి ఎరుగను. ఇలా ఉండగా వయసులో ఉన్న నేను ఒక వయసు యువకునితో సంబంధం పెట్టుకొని అతని నుంచి ధనం తీసుకునేదాన్ని. ఇదే వృత్తిగా భావించి ఎంతో మందితో జారత్వానికి ఒడిగట్టి విపరీతంగా ధనం సంపాదించాను. కాలక్రమేణా మరణించాక నేను నరకములో క్రూరమైన బాధలు అనుభవించాను. ఆ తర్వాత అనేక జన్మల్లో భర్తలేని ఆడదానిగా, కోతిగా, కుక్కగా, పిశాచిగా, ఎద్దుగా, పశువులుగా, క్రిమికీటాలుగా అనేక వందల జన్మలు ఎత్తాను. ఇప్పుడు మీరు నాకు మోక్షం ప్రసాదించిన తొండ జన్మను 1000 సార్లు అనుభవించాను. నాకొక స్త్రీ జన్మలో వైశాఖ మాసంలో నేను ఒక బ్రాహ్మణునికి మధ్యాహ్నం వేళ అన్నం పెట్టిన పుణ్యానికి ఇప్పుడు నా శాప విమోచనం కలిగి ఇలా మారాను అంటూ సుశీల పుత్రిక తన వృత్తాంతాన్ని దేవతలకు తెలియజేసింది. సుశీల పుత్రిక వృత్తాంతాన్ని విన్న దేవతలు మాఘమాసంలో సూర్యోదయ సమయంలో కేవలము కొన్ని నీటి బిందువుల చేత తొండకు స్త్రీరూపం రావటం చూసి ఆశ్చర్యపోయారు. చివరకు వారిలో ఒకరు ఆమెను వివాహమాడారు. పద్మపర్వతం మీద గాడిద రూపంలో ఉన్న ఇంద్రుని దేవతలు వెతికి పట్టుకున్నారు. కానీ ఇంద్రుడు మాత్రం గాడిద రూపంలో దేవతల ముందుకు రావటానికి సిగ్గుపడి ఓ గుహలోకి వెళ్ళి దాక్కున్నాడు. అప్పుడు దేవతలంతా కలిసి గాడిద రూపంలో ఉన్న ఇంద్రుని వద్దకు వెళ్ళి, ఇంద్ర, మేము దేవతలము, నీకు భయం లేదు. ఆ శ్రీహరి నీ శాపానికి కారణం చెప్పాడు. నీకు గాడిద రూపం పోయే మార్గాన్ని కూడా శ్రీహరి చెప్పాడు. నీకు శాప విమోచనం కలిగించి స్వర్గానికి తీసుకువెళ్ళటానికి మేము వచ్చాము అని చెబుతూ దేవతలందరూ కలిసి ఆ గాడిదను తుంగభద్ర నదీ తీరానికి తీసుకువెళ్లారు. ఇంద్రుడు నడిచే శక్తి లేక అతి కష్టంగా సిగ్గుతో తల వంచుకొని వారితో కలిసి నడిచాడు. దేవతలు మాఘమాస శుద్ధ పాడ్యమి మొదలుకొని అమావాస్య వరకు 30 రోజుల పాటు ఇంద్రుని తుంగభద్ర నదీ జలాల్లో స్నానం చేయించారు. దేవతలు కూడా 30 రోజులు మాఘ స్నానం చేసి తరించారు. పుణ్య ఫలితంగా దేవేంద్రుడు బ్రాహ్మణ శాపం నుంచి విముక్తుడై గాడిద ముఖం పోయి స్వర్గానికి పోయే శక్తి పొందాడు. ఇంద్రుడు దేవతలతో కలిసి స్వర్గానికి వెళ్ళాడు. గృత్సమద మహర్షి జహ్ను మహర్షితో, జహ్ను, చూసావుగా మాఘమాసం మహత్యము ఎంతటి గొప్పదో. ఈ కథ విన్నవారికి, చదువు వారికి అమితమైన పుణ్యం కలుగుతుంది. పూర్వము పంపా నదీ తీరంలో ఒక భయంకరమైన పిశాచము మాఘమాస మహిమ తెలియజేసే కథను విని పాప విముక్తుడయ్యను. ఆ వృత్తాంతము వివరిస్తాను వినుము అంటూ గృత్సమద మహర్షి 12వ రోజు అధ్యాయాన్ని ముగించాడు. ఇక్కడ వరకు జరిగిన
కృష్ణ మద మహర్షి జహ్ను మహర్షుల సంవాదాన్ని శివుడు పార్వతికి తెలియజేస్తూ 12వ అధ్యాయాన్ని ముగించాడు. ఇది స్కాంద పురాణే మాఘమాస మాహత్యే ద్వాదశ అధ్యాయ సమాప్త. ఓం నమ శివాయ. 13వ అధ్యాయంలో కలుసుకుందాం.